కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నాపేరూరు గ్రామంలో కుల అహంకారంతో కదిరి ప్రభాకర్ అను వ్యక్తిపై వేడివేడి ఆయిల్తో దాడి చేశారు. ఇతను ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి. కదిరి ప్రభాకర్ పై 12/7/2024 శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పక్క ఊరిలో తన బంధువు ఒకరు చనిపోగా అంత్యక్రియలకు పోయి తిరిగి వస్తుండగా ఇతను ఉదయం నుంచి అన్నం తినకపోగా కొద్ది కళ్ళు తిరిగినట్లుగా ఉండడంతో పెన్నాపేరూరులోని చిన్నప్పగారి గజ్జల వెంకట సుబ్బారెడ్డి సన్నాఫ్ లక్ష్మీనారాయణరెడ్డి ఇంటి దగ్గరకు రాగానే ఎదురింటి అరుగు ఉండగా దానిపైన పడుకోగా ఎదురుగా ఉండే కిరాణా షాపు చిన్నప్పగారి గజ్జల వెంకట సుబ్బారెడ్డి కర్ర తీసుకుని వచ్చి పడుకుని ఉన్న అతనితో కర్రతో కొట్టి కంటిపై గాయపరిచి ఏరా అంటూ దుర్భాషలాడుతూ మాకు ఎదురుగా అరుగుపై పడుకుంటావా అని తిడుతూ కళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపై పోసి గాయపరిచారు. సీఏ గారితో మాట్లాడతాను. చేసి బలంగానే చేస్తాను. ఏమి వద్దు పెద్దవాడు, ఎందుకంటే ఇట్లాంటిది ఇంకొకరికి జరగకూడదు. ఆ ఉద్దేశంతో పోయి మేము సీఏ గారితో మాట్లాడేసి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో రాజీవ్ బాబు వాళ్ళతో బాగా అయినా కూడా బాబు నువ్వు కరెక్ట్గా ఉండు. రైట్, ఓకే ఓకే, ఇబ్బంది ఏం లేదు, బాధపడద్దు. ఏమి ఖచ్చితంగా ఈ కేసు మీద మేము పోరాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా సరిపోతున్నాం. నేను ఫేస్బుక్లో పెట్టేసాను అన్నోత్ కిషోర్ అని, ఆయన యొక్క ఆదేశాల మేరకు నేను ఎంతవరకైనా సరే పోయేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏమి అవసరమైతే ఆయన కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడించి చేసే పరిస్థితి తీసుకొస్తాం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అయితే తగ్గిపోతుంది, నువ్వేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా. నువ్వేం దీని గురించి ఇది మామూలుగా జరిగేదంటే దాని గురించి మేము ఆలోచించారు. ఓకేనా? ధైర్యంగా ఏం కాదు, ఏం భయపడదు. అంతే, ఏం కాదు. అవి చేసుకోవద్దు. బాధపడద్దు, బాధపడి తీసేకపోతుంది. పోలీసులు ఇంటి దగ్గర చూస్తున్నా. ఇక్కడ అవుట్ పోస్ట్ వల్ల లేక అవుట్ పోస్ట్ వల్ల ఓకే. ఏం చెప్పినారు మరి దీని మీద? వాళ్ళేమో ఈరోజు తీసుకుని లోపల వేస్తారంట. చెప్పిన నేను రాత్రి ఖచ్చితంగా జరిగేది అదే రాత్రి స్టేషన్ పోలీసు మాట్లాడినా ఈరోజు వేస్తామంటున్నారు. ఇప్పుడు మేము పోతున్నాం కంప్యూటర్, అది పోయి మాట్లాడేసి వాడిని మొత్తాన్ని తీసుకొచ్చి లోపల పడేసి న్యాయం చేసేయడం మేము చేస్తాం. తెలుసు నాకు అర్థమైన పరిస్థితి. కాబట్టి ఏం కాదు, మీరు ధైర్యం అన్నది. వాళ్ళు ఒకవేళ ఒత్తిడి చేస్తారు, వచ్చి రాజుకి రాలంటే ఏదే అది అని చెప్పారు. ఏం రాజుకి మీరు రాజుకి పోవద్దు, ధైర్యంగా ఉన్నది. అదేదో చేసేది మేము చేస్తాం. నా నెంబర్ తీసుకొని ఒకసారి ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి, లేకపోతే మీ నెంబర్ నాకన్నా